రైట్. న్యాయానికి ముసిగేసి వాస్తవాలు దాచేసి చంద్రబాబు కోసమే వైఎస్ సునీత ఆరాటం, ఆధారాలతో సహా నిలదీసిన వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసు మర్డర్ ఫర్ గెయిన్ కాదా అంటూ ఆయన చాలా సంచలనమైనటువంటి సంగతులు చెప్పారు. వివేక రెండో భార్య కొడుక్కి DNA టెస్ట్ చేయించే ధైర్యం ఉందా? వివేకాకు రెండో భార్యకు మధ్య జరిగిన చాట్స్ బయట పెట్టగలరా? ఘటన ముందు రోజు కుటుంబ సభ్యులే పండంటి రాజశేఖర్ను కాణిపాకం ఎందుకు పండంటి ఇంటి పేరు అంటారు, పండంటి ఇంటి పేరు రాజశేఖర్ కుటుంబ సభ్యులే అంటే ఇతను పిఏనో ఏదన్నట్టు అటెండర్ వివేక అటెండర్ని కాణిపాకం పంపించారు కుటుంబ సభ్యులే, అంటే వివేక గారి సంబంధించిన వాళ్ళు. దస్తగిరి స్టేట్మెంట్లో చెప్పినట్లు కీలక డాక్యుమెంట్లపై విచారణ ఎందుకు కోరరు? తప్పుడు స్టేట్మెంట్ల కోసం ఒత్తిడి తేవడం నిజం కాదా? విచారణ జాప్యం కోసమే సుప్రీంకోర్టులో పిటిషన్లు, తద్వారా బాబుకు రాజకీయ లబ్ధికి సహకారం. వివేక లేఖను బయట పెట్టకపోవడం నేరం కాదా? హంతకుడు దస్తగిరి బెయిల్ రద్దుకు ఎందుకు పట్టుబట్టడం లేదు? హత్య చేసిన వాడికి అండగా నిలబడతారా అంటూ సునీతను ప్రశ్నించారు. ఎందుకని చంద్రబాబుకు దస్తగిరికి సునీతకు సిద్ధార్థ లోత్రా ఒక్కడే న్యాయవాది? ఇంకా కొంతమంది ప్రముఖులకు కూడా ఆయన తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేవాళ్ళు చాలామందికి ఆయన లాయర్. అయితే విచిత్రం ఏంటంటే దస్తగిరికి కూడా ఆయనే లాయర్ అని చెప్తున్నారు. సునీతతో కుమ్మక్కైన చంద్రబాబు అప్పట్లో ఢిల్లీలో ఉన్న పెద్ద మనిషి సాయంతో సిబిఐ డైరెక్టర్ని కూడా మార్చి మా మీద చేసిన కుట్ర ఇదంతా, మాకు సంబంధం లేని కేసును మా మీదకు రుద్దాలని అప్పటి నుండే ప్రయత్నాలు ఆరంభమయ్యాయంటూ చాలా సంచలనమైనటువంటి విషయాల్ని అవినాష్ రెడ్డి గారు చెబుతున్నారు. వీటికి మరి చంద్రబాబు గారు కానీ, మరి ఆ పెద్ద మనిషి ఎవరు ఆయన కానీ, లేదు సునీత గారు కానీ, వీళ్ళు ఎవరైనా సమాధానం ఇచ్చే పరిస్థితి ఉందా ఇంద్రనీల్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐ అనేది మన దేశంలో ఉన్న నేర పరిశోధన సంస్థలో ఇక దాన్ని మించిన సంస్థ లేదు సార్. ఎక్స్ట్రీమ్. ఇప్పుడు చంద్రబాబు గారి నైజం ఎలా ఉంటుంది అంటే, ఒకటి కల్తీ లడ్లు అవ్వచ్చు, లేదు ఇప్పుడు వివేక గారి కేసు అవ్వచ్చు. సిబిఐ రిపోర్ట్ వచ్చినా కూడా మనకు అనుకూలంగా రాకపోతే ఇంకా అది వాళ్ళు సక్రమంగా దర్యాప్తు చేయలేదు అంటే పూర్తి వివరాలు అందులో పెట్టలేదు అనే విధంగానే మాట్లాడతారు. ఇప్పుడు సునీత గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఇక్కడ సునీత గారు ఆన్సర్ చేయాల్సిన వీటన్నిటికంటే ముందు ఏంటంటే, తను ప్రత్యక్ష సాక్షి కాదు. తను ప్రత్యక్ష సాక్షి కానప్పుడు తను ఫస్ట్ డిమాండ్ చేసింది సిబిఐని ఇన్వాల్వ్ చేయమని. సరే, సిబిఐని ఇన్వాల్వ్ చేశారు. మరి సిబిఐ ఇచ్చిన 13 లక్షల పేజీలని నేను చదివాను, కానీ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, నాకు నచ్చినట్టు రిపోర్ట్ రాలేదు, నాకు కావాల్సిన అంటే ఈ కేసులో నా ఉద్దేశ ప్రకారంగా ఎవరినైతే అరెస్ట్ చేయాలో వాళ్ళని చేయలేదు అనే విధంగా మాట్లాడటం అనేది ఈ వ్యవస్థలని, మన భారతదేశంలో ఉన్న ఈ సిస్టమ్ని అగౌరవపరచడం లాగా పరిగణించాలి. అట్లా కాదు, అభ్యంతరాలు ఉంటే సందేహాలు ఉంటే చెప్పడం తప్పు, ప్రత్యక్ష చెప్పేవి రీజనబుల్గా ఉండాలి. రెండు, ఇప్పుడు సరే అవినాష్ రెడ్డి గారు ఎక్యూజ్డ్ లిస్టులో ఉండారు అనుకున్నాం. సరే, అవినాష్ రెడ్డి గారు చెప్పిన విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయలేదని కూడా అనుకున్నాం. దస్తగిరి అనే అతను చాలా క్లియర్గా ఎంత క్రూరంగా వివేకానంద రెడ్డి గారిని చంపాము అనేది పలుమార్లు చెప్పిన వ్యక్తి తను చంపిన వాళ్ళల్లో ఎక్యూజ్డ్లో ఉండి నేను ఒక నేరస్తుడిని ఒప్పుకుంటూ ఆ కీలకమైన విషయాలు ఆయన ఏవైతే చెప్పారు ఆయన గురించి, అంటే వివేకానంద రెడ్డి గారికి సంబంధాలు, అక్రమ సంబంధాల గురించి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న లావాదేవీలు, తగాదాల గురించి, డైమండ్స్ గురించి, ఇలా 3-4 సబ్జెక్టులు ప్లస్ ఒక డాక్యుమెంట్ గురించి కూడా చాలా కీలకంగా ప్రస్తావించి ఉన్నారు. మరి కనీసం అంటే ఈ కేసులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసులో నేను చంపాను అని చెప్తున్న దస్తగిరి రివీల్ చేసిన ఈ 4 అంశాల మీద సిబిఐ దర్యాప్తు చేయకపోవటాన్ని ముమ్మాటికి కూడా ఏకపక్షంగా టార్గెటెడ్, అంటే నిన్న అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది తప్పితే నిజాలు తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ జరగలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంకొకటి మనం నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, అసలు ఇది రాజకీయ కుట్రలో భాగంగా ఎంత తీవ్రంగా తీసుకెళ్ళగలుగుతున్నారు ఒక పర్టికులర్ పార్టీ వాళ్ళు. అంటే చూడండి, ఎవరైనా ఒక కుటుంబ సభ్యులు చనిపోతే కుటుంబ సభ్యులందరికీ సమాచారం అందిస్తారా లేదా? అంటే సమాచారం అందించిన దాన్ని కూడా వీళ్ళందరూ ఈ కుట్రలో భాగమే అని పదే మన దగ్గర మీడియా ఉంది కదా అని దాన్ని ప్రలోభపెట్టి ప్రజల మనసుల్లో విషబీజాలు నాటాలని ప్రయత్నించారా లేదా? అంటే ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే కనీసం సమాచారం ఇచ్చుకుంటారా, ఇచ్చుకోరా?
అంటే సమాచారం ఇవ్వటం కూడా కుట్రలో భాగంగా చూస్తారు. అంటే వాళ్ళ కుటుంబాల్లో జరిగినప్పుడు అంతేలేండి. ఎందుకంటే సొంత తమ్ముడి అంత్యక్రియలే హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం చేయని వ్యక్తులు ఈరోజు వచ్చి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని అందించడం కూడా కుట్రలో భాగంగా చూడటాన్ని మనం తప్పుపట్టలేం. అయితే ఇక్కడ మనం అవినాష్ రెడ్డి గారు చెప్పే దాంట్లో చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే సబ్జెక్ట్ ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు నాకు అనుమానాలు ఉండయి, నాకు తగినట్లు దర్యాప్తు చేయమని కూడా అడగలే. ఎక్కడ ఆయన ఏమడుగుతున్నారు, దస్తగిరి చెప్పిన 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 పాయింట్స్లో ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అనేది మాత్రమే ఆయన ప్రశ్నించారు. సో ఇది చాలా న్యాయబద్ధంగా. అంటే వివేక గారి భార్య ఇంకెవరో వాళ్ళే అటెండ్ని పంపించేశారు నిన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఏది అక్కడ ఆ రోజు లేకుండా అంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయాలు ఆయన చెప్పినవన్నీ కూడా వింటే ఇది ఇప్పుడు కాదు సార్, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెబుతానే ఉండరు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, వివేక ఎవరితోటైతే సంబంధం పెట్టుకున్నారో, ఒక బిడ్డను కన్నారో, వాళ్ళు రాసిన ఉత్తరాన్ని ఎందుకు సిబిఐ పరిగణలో తీసుకోవట్లేదు? పరిగణలో తీసుకోలేదు. అసలు విచారణ చేయాలి కదా, కరెక్టా కాదా అని. పిఏ కృష్ణారెడ్డి గారిని ఎంతలా బెదిరించారు, వాంగ్మూలం వాళ్ళకి అవసరమైనట్లు ఇవ్వాలి అన్నట్టు హింసించినవి ఉండి, అన్న బయటకు వచ్చి మీడియా రూపంగా మాట్లాడినవి ఉండి. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ టార్గెటెడ్గా అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేసే జరిగింది అని చెప్పడానికి ఇంకెన్ని ఆధారాలు కావాలి? సో సిబిఐ అనేది తన విశ్వసనీయతని ప్రజల ముందు నిలబెట్టుకోవాలి అనుకుంటే చాలా క్లియర్గా అన్ని వైపులా చేయండి. ఇప్పుడు ఆయన ఏమి నా మీద చేయొద్దు అని చెప్పట్లేదు అవినాష్ రెడ్డి గారు. మిగిలిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మిగిలిన వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కోరారు, అంతే. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఈ కేసులో బహుశా నిన్న ఈనాళ్ళు ప్రముఖంగా వేశారు సునీత గారు. బహుశా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవినాష్ రెడ్డి గారు ఇవన్నీ అడగబోతున్నాడు, అందుకని ముందుగానే బురద వేస్తే బెటర్ పెద్ద రాసుకున్నారు. ఇవాళ మరి రాశారో లేదో చిన్న ముఖ్య ఎక్కడ ఎంపీ ప్రెస్ మీట్ కాబట్టి కొంచెం వేయాలి కాబట్టి ఇంత ముఖ్య గారికి ఇచ్చిన ప్రాముఖ్యత అయితే ఇవ్వలేదు. అంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి కడపకి, సో అందుకని వేయాలి కాబట్టి వేశారు దాన్ని. ప్రెస్ కాన్ఫరెన్స్ అనుమానం ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చింది అనుమానం. నిన్న ఈయన అవినాష్ రెడ్డి గారు ఏదో మాట్లాడబోతున్నాడని తెలిసేమన్నా ముందు వాళ్ళు సునీత గారితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించే వాట్ ఎవర్ ఇట్ మే బి ది కేస్. అవినాష్ రెడ్డి గారు వెల్లడించినటువంటి సంచలన సంగతుల పరిస్థితి ఏమిటి, వాటితోటి ఇప్పుడు చంద్రబాబు గారు కానీ సునీత గారు కానీ వీళ్ళు ఎవరైనా సమాధానం ఇవ్వగలుగుతారా? సార్ ఒకటి ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే ఇక్కడ సిట్ అనేది ఏర్పాటు చేసి విచారణ జరుగుతూ ఉంది, దాంట్లో విచారణ ఆల్మోస్ట్ ఫైనల్ దశకు వచ్చింది. దాని వెనకాల ఎవరున్నారు అనేది కూడా పూర్తిగా ఇన్ఫర్మేషను మొత్తం అంతా క్యారీ అయిన తర్వాత అప్పుడు నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ సిబిఐ ఎంక్వైరీ కావాలి, సిట్ వద్దని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దాని వెనకాల నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు హస్తం ఉందనేది సిట్ రిపోర్ట్లో బయటకు వచ్చిందన్నటువంటి సమాచారం వాళ్ళకు ఉన్న తర్వాత వెళ్ళారు. సార్ 100% ట్రూ. సో ఈ హత్య వివేకానంద రెడ్డి గారిని ఆస్తుల కోసమే హత్య చేయించారు అనే దాని మీద, ఎందుకంటే రెండో భార్య కూతురు మీద ఆల్రెడీ నోటరీ చేయించాడు, రెండో భార్య కోసం, రెండో భార్యకి ఏదో ఆస్తి రాయిపోతా ఉన్నాడు అనేటటువంటి ఆ సమాచారము ఉన్నది, దానికోసం చేయించారనేది ఒకటి. దాని ఏంటంటే ఆమె సిబిఐకి వెళ్ళింది, అదే సార్ సిబిఐ ఎంక్వైరీ కావాలని వెళ్ళింది. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏముంది, జగన్ గారి ప్రభుత్వం మాకేం అభ్యంతరం లేదని చెప్పింది. మేము సిట్తో చేసాం, ఆల్రెడీ దర్యాప్తు క్లోజ్ దశలో ఉంది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సిబిఐ అడిగాం మనం, అడిగారు సిట్ కొంత దర్యాప్తు చేసింది. అప్పుడు సిట్టో లేకపోతే వాళ్ళన్నప్పుడు కూడా సిట్టే సార్ విచారణ చేసింది. దాని తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ఇంకో సిట్ని వేయడం జరిగింది. ఆల్రెడీ విచారణ అయిపోవచ్చింది. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే లేట్ అవుతుంది అని చెప్పి కోర్టుకు చెప్పినాక, లేదు సిబిఐ కావాలని అడుగుతున్నారు అంటే ఎస్ మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పారు. ఇది మనం కీలకంగా భావించాల్సింది. దాని తర్వాత ఏదైతే సిబిఐగా ఉన్నప్పుడు సుధా సింగ్ నేతృత్వంలో మొత్తం రెండో భార్యకు సంబంధించి కానీ అన్ని ఎంక్వైరీలు కూడా జరిగినాయి. అన్ని ఎంక్వైరీ చేశారు. సుధా సింగ్ దర్యాప్తులో ఆల్రెడీ రెండో భార్యని విచారణ చేశారు, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ వచ్చినాయి. అది దర్యాప్తు కొనసాగుతున్న టైంలో ఇందాక అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మనిషిగా ఏదైతే వ్యవస్థల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా సిబిఐ డైరెక్టర్ని మార్చారు. అక్కడ విచారణ ఎవరైతే వివేకానంద రెడ్డి గారు హత్య కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ అధికారి నుంచి రామ్ సింగ్కి మార్చారు, సుధా సింగ్ని తీసేసి. మార్చిన తర్వాత ఈ రామ్ సింగ్ ఏదైతే సునీత గారు చెప్పిన డైరెక్షన్లో విచారణ చేశాడు. సో విచారణ చేయటం, పిఏ కృష్ణారెడ్డిని చిత్రహింసలకు గురి చేయటం, ఢిల్లీ పిలిపించుకొని ఇదే రామ్ సింగ్ నువ్వు దీంట్లో మేము చెప్పినట్టుగా నువ్వు చెప్పు, పలానా వాళ్ళ పేర్లు చెప్పని చెప్పి
ఆయన్ని చేయటం నేను కృష్ణారెడ్డి గారు ఆ ప్రకటన కూడా చేశారు. పిఏ కృష్ణారెడ్డి గారు కూడా ఆ ప్రకటన చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒక విధంగా దీంట్లో అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకా కుటుంబ సభ్యుల్ని ఇరికించాలనేటువంటి ప్రయత్నం సునీత చేసింది. ఎందుకంటే తప్పు వాళ్ళు చేసి యువతల వాళ్ళ మీద నెట్టారు. ఇక్కడ మధ్యలో దస్తగిరిని అప్రూవర్గా మార్చి దస్తగిరి చేత వీళ్ళు కావాల్సినవన్నీ చెప్పించేసుకొని నిజంగా దస్తగిరి అనేతను ఈరోజు బయట ఎట్లా ఉంటాడు, కీలకమైన పాయింట్ కదా. రెండోది దీంట్లో నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తీశారు. అతను చంపాడు, అతను ఏం చెప్పాడు, నేను గుండెల మీద కూర్చొని నరికి చంపానన్నాడు. మరి అలాంటిది నువ్వు నిజంగా గొప్ప కూతురు అయితే అలా అంటాడు, బయట ఎలా తిరుగుతున్నాడు, నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయాల, వాడు బెయిల్ రద్దు చేయమని ఎందుకు అడగలా నువ్వు? దస్తగిరి ఈరోజు సెటిల్మెంట్లు చేస్తా దర్జాగా బయట తిరుగుతా ఉంటే దస్తగిరి బెయిల్ రద్దు చేయమని చెప్పి ఒక్కరోజు కూడా ఈ గొప్ప కూతురు ఎందుకు అడగలా? అసలు ఈ కూతురు తండ్రితో మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయిందనేది ప్రజలకు తెలియాలి కదా. వివేకానంద రెడ్డి గారు చనిపోయే ముందు దాదాపు 3-4 సంవత్సరాలుగా మాటల్లేవేమో, ఇంటికి వస్తే మొహం కూడా చూసేది కాదని చెప్పేవాళ్ళు. ఆయన ఇంటికి వస్తే వాళ్ళ భార్య ఏదో అన్నం పెట్టడం వెళ్ళిపోవడం, కనీసం కూతురుగా మాట్లాడేది కాదు. మరి ఇలాంటివన్నీ మనం ఈరోజు బయటకు చెప్పుకుంటే ఈమె ఎలాంటి గొప్ప కూతురు అర్థం కావట్లేదా? రెండోది సిద్ధార్థ రౌద్ర అనేటటువంటి లాయర్ ఒక్క అపియరెన్స్కి 11 లక్షలు తీసుకుంటున్నాడు సార్ గవర్నమెంట్ నుంచి. 11 లక్షలు. ఒక్కసారి ఆయన వచ్చి 5 నిమిషాలు వాదిస్తాడా, గంట వాదిస్తాడా, సంబంధం లేదు. ఒక్కరోజు ఆయన వాదనకు వచ్చాడంటే 11 లక్షలు తీసుకుంటాడు. మరి ఏమేమో అపోలో హాస్పిటల్లో డాక్టరు. సో మరి 11 లక్షలు ఆయనకి అపియరెన్స్, ఆవిడకంటే దస్తగిరికి కూడా ఆయనే వాదించాడు. దస్తగిరికి అతనే వాదిస్తాడు, చంద్రబాబుకి అతనే వాదిస్తాడు, సునీతకి అతనే వాదిస్తాడు. మరి లింక్ ఎక్కడ ఉంది? మరి దస్తగిరి అనేవాడు నరికి చంపినప్పుడు అట్టడానికి చంద్రబాబు లాయర్ ఎట్ట వాదిస్తున్నాడు? మరి దస్తగిరికి వాదించే లాయరే సునీతకి ఎట్ట వాదిస్తున్నాడు? ఎందుకు? దస్తగిరి మర్డర్ చేశాడు. నీ తండ్రిని చంపింది దస్తగిరి తరపున లాయర్ ఎవరు? ఇదే సిద్ధార్థ లోద్రా. మరి మీ తరపున లాయర్ ఎవరు? ఇదే సిద్ధార్థ లోద్రా. మరి ఇదేంటి విచిత్రంగా సార్, ఇది చాలా గొప్ప బంధం కదా ఇది. ఎట్లా అయింది? మీ తండ్రిని చంపిన తరపున అతను ఎట్ట వాదిస్తాడు, మా తండ్రిని చంపిన ఎంక్వైరీ చేయమని నువ్వు అడుగుతుంటే నీ తరపున ఎట్ట వాదిస్తాడు? గుర్తులేదు ఇప్పుడు వరకు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు చంద్రబాబుకు, దస్తగిరికి, సునీతకు లోధ్రా ఒక్కడే న్యాయవాది? నిజంగానే హత్య చేసినట్లు అభియోగానికి గురైన వ్యక్తి, ఆరోపణలు చేస్తున్న వ్యక్తికి ఇద్దరికి ఒకే లాయర్ అనేది జరగదేమో న్యాయ చరిత్రలో. ఒక కూతురు ఏమంటుంది, తండ్రిని చంపిన వాళ్ళని ఎవరో పట్టుకోండి అంటుంది. వాళ్ళ తరపున వాదిస్తుంది సిద్ధార్థ లోద్రా. నీ తండ్రిని చంపినాడు ఎవడు? దస్తగిరి. ఆ తరపున వాదిస్తుంది ఎవరు? సిద్ధార్థ లోద్రా. వీటన్నిటికీ కర్త కర్మక్రియ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన తరపున వాదించేది ఎవరు? సిద్ధార్థ లోద్రా. మరి ఈ లోద్రా మతలబు ఏంది అన్నీ చెప్పాలి కదా. నిన్న అవినాష్ రెడ్డి గారు గట్టిగా వేసుకున్నాడు వెళ్ళి. ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు వేసి ప్రజెంటేషన్ వేసి సిద్ధార్థ లోద్రాకి, దస్తగిరికి, సునీత గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లింక్ ని ఆమె వేస్తే ప్రజెంటేషన్ బాగుంటుంది. ఇప్పుడు సో ఇది కదా ఇప్పుడు చెప్పాల్సింది. మరి ఈ పత్రికలను బ్యాన్ రైటం పెట్టినాయి. ఏది బ్యాన్ రైటం అది పెట్టి మొత్తం ఓ పేజల్లా వేసి ఆ ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలని రాసింది. ఎవరు? జగన్ గారి మీద, భారత్ గారి మీద. ఎందుకు సిబిఐ దర్యాప్తు చేయట్లేదని అడుగుతుందేమో. ఆల్రెడీ చెప్పింది సుప్రీంకోర్టే, వాళ్ళని విచారించాల్సిన పని లేదు, వాళ్ళకి సంబంధం లేదు దీంట్లో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కోర్టు చెప్పినా కూడా వీళ్ళు మాటలే ఇంకా. సో చంద్రబాబు నాయుడు గారు, సునీత గారి మెంటాలిటీ ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు మీకు సిబిఐ సంబంధించిన దర్యాప్తులోనూ ఇంకో దర్యాప్తులో ఎక్కడైనా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో దేనికి సంబంధం లేదని చెప్పినా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని ఎత్తుతా ఉంటాడు. కలిసిన చంద్రబాబు నాయుడు హయాంలో. కానీ ఏమంటాడు, రోజు కల్తీనయ్యి కలిపారు తమ్ముళ్ళు అంటాడు. ఎవరు కలిపారు, ఎవడు వారారు దాన్ని? సో వీళ్ళకి చెప్పినా ఏమన్నా సార్. అందుకని మెంటాలిటీ చూడండి, ఇద్దరిది ఒకే డైరెక్షన్లో నడుస్తుంది. అంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు నడిపించారు, ఆమెని నడిపించి మన ఎలక్షన్లో వాడుకున్నారు అనేది క్లియర్గా కనపడతా ఉంది కదా.